దేశవ్యాప్తంగా బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ కి దక్కిందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వాసిరెడ్డి సీతారామయ్యకు శుక్రవారం సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ లో ఏఐటీయూసీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 1న జార్ఖండ్ లో జరిగిన ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నారని, ఇది సింగరేణి కార్మికుల విజయమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏఐటీయూసీ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ పనిచేస్తుందని, ఇందులో కోల్ ఇండియా పరిధిలోని 8 కంపెనీలు సింగరేణి కోలరీస్ ఉందని, ఇట్టి సమావేశంలో పాల్గొన్న సభ్యులు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ విజయం సాధించిన సందర్భంగా ఫెడరేషన్ సభ్యులు అభినందనలు తెలిపారని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ యూనియన్ కు గౌరవం లభించిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా కోల్ ఇండియా యాజమాన్యంతో దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల సమస్యలను మాట్లాడే అవకాశం ఏర్పడిందని ఆయన అన్నారు. గతంలో వేజ్ బోర్డు సమావేశంలో మన యూనియన్ కు ప్రాతినిధ్యం ఉందని, ప్రస్తుతం సింగరేణితో పాటు కోల్ ఇండియా చైర్మన్ తో వివిధ సమస్యల పరిష్కారం కోసం చర్చించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా కోల్ ఇండియాలో కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేస్తే సింగరేణిలో అమలు కావడం లేదని, పెన్షన్ సమస్యలు, సిపిఆర్ఎంఎస్ కు సంబంధించిన సమస్యలు, సేఫ్టీకి సంబంధించిన సమస్యలు, అదనపు క్వార్టర్స్ కార్మికులకు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుని హోదాలో పనిచేయడం జరుగుతుందని, ఈ పదవి వల్ల నాకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని, కార్మిక వర్గం కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆయన అన్నారు. రాంచీలో ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో సింగరేణి సంబంధించినటువంటి అటనే కోల్ ఇండియా సంబంధించినటువంటి సమస్యలపైన అన్ని కోల్ ఇండియాలో సంబంధించిన 8 సబ్సిడరీస్, సింగరేణి అందరూ డెలిగేట్స్ కూడా, కార్యవర్గ సభ్యులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో సింగరేణి కాలేజీలో మన యూనియన్ని కార్మికులు అత్యధిక మెజార్టీతోటి గెలిపించినందుకు గాను కోల్ ఇండియాలో మన యూనియన్కి గౌరవ స్థానాన్ని ఇచ్చారు. ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దానికి మన సింగరేణి కార్మికులందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్లో అధ్యక్షుడిగా ఉండటం ద్వారా సింగరేణి కార్మికుల సమస్యలని కోల్ ఇండియాలో కూడా చర్చించడానికి మనకు అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి హై పవర్ కమిటీ జీతాలు ఏదైతే కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారో ఇక్కడ ఇవ్వటం లేదో, దానిపైన కూడా రేపు కోల్ ఇండియాలో మరి చైర్మన్ తోటి చర్చించడం జరుగుతుంది. సిఎంపిఎఫ్ విషయాలు కానీ, సిపిఆర్ఎంఎస్ విషయాలు కానీ, సేఫ్టీకి సంబంధించిన విషయాలపైన కానీ, అట్లాగే సర్ప్లస్ క్వార్టర్స్, మిగులు క్వార్టర్స్ ఉన్న చోట ఆ క్వార్టర్లని కార్మికులకే ఇవ్వాలనేది కూడా ఒక ఎజెండా ఉన్నది. సొంతంగా ఇచ్చేయాలని, దానిపైన కూడా కోల్ ఇండియాలో చర్చించడం జరుగుతుంది. రేపు ఏదున్నా సింగరేణి నుంచి మనకి కోల్ ఇండియాలో కూడా గతంలో వేజ్ బోర్డు సభ్యులుగా మాత్రం మనం ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇతర కమిటీలలో కూడా మాట్లాడడానికి అవకాశం కలిగించారు. దీనికి అంతా కూడా కారణం సింగరేణి కార్మికులు మన యూనియన్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించడం వల్లే మన యూనియన్కి, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి ఆల్ ఇండియాలో ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్లో గౌరవ స్థానం దక్కింది. ముందుగా రాంచీ నుంచి రామగుండం రైల్వే స్టేషన్ లో దిగిన సీతారామయ్యను గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు పూలగుచ్చం అందించి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం, నాయకులు మాదన మహేష్, సంఖ్య అశోక్, రంగు శ్రీనివాస్, ఎస్ వెంకటరెడ్డి, బోగ సతీష్ బాబు, మిట్ట శంకర్, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, నాగేందర్, ప్రముదాస్, సంపత్, దొంత సాయన్న, బలుసు రవి, తాని రాజబాబు, వన్నాల లక్ష్మీనారాయణ, ఉప్పులేటి తిరుపతి, పెరుమండ్ల రమేష్ గౌడ్, దాసరి శ్రీనివాస్, ఏ రాజు, ఆరెల్లి రాజేశ్వరరావు,
సిర్రా మల్లికార్జున్, చేపియాల భాస్కర్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునీరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499933303 9989497898.